హాయ్ అండి, అందరికీ నమస్తే. 'తుదరం' మూవీ అయితే ఈరోజు రివ్యూ అయితే చెప్పబోతున్నాను. యాక్చువల్‌గా మూవీ అయితే మలయాళంలో 25థ్ ఏప్రిల్ అయితే రిలీజ్ అయ్యింది. కానీ ఈ మధ్యనే తెలుగు రిలీజ్‌కి అయితే వచ్చింది. మూవీ అయితే మీరందరూ ఆల్మోస్ట్ చూసుంటారు నాకు తెలుసు. నేనైతే మూవీని ఫస్ట్ డే అయితే చూడలేకపోయాను. రీసెంట్‌గా 2 డేస్ బ్యాక్ అయితే మూవీ చూశాను. అందుకే మూవీ రివ్యూస్ చెప్పాలి అనిపించింది ఈ మూవీ గురించి. ఎందుకంటే ఇదొక ఫ్యామిలీ థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్ ఇది. ఇదొక మూవీ చూసినంత సేపు ఇదొక ప్రెడిక్టబుల్ మూవీ అని మనకి అర్థమవుతుంది. ఓకే. మూవీ అయితే నాకైతే నచ్చింది. బాగుంది. కొద్దిగా స్లో ఉంది. ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో ఉంది. సెకండ్ హాఫ్ అయితే కొద్దిగా ఫాస్ట్ ఉంది. ఈ మూవీలోని యాక్టర్స్ అందరికీ యాక్టింగ్ చేసిన ప్రతి ఒక్కరు ఎలాంటి లోపాలు లేకుండా పర్ఫెక్ట్గా అయితే యాక్టింగ్ చేశారు. విలన్ రోల్ ఆల్సో అండ్ సన్ క్యారెక్టర్ అండ్ అదర్ హీరోయిన్. ముఖ్యంగా అయితే మోహన్ లాల్ గారి గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. యాక్టింగ్ విషయంలో అయితే బాగా చేశారు. అండ్ విలన్ రోల్ ఉన్న వ్యక్తి అయితే పర్ఫెక్ట్ సూటబుల్, కరెక్ట్గా సెట్ అయ్యారు ఆయన విలన్ రోల్కి. ఇంటర్వెల్లో ఒక మంచి ట్విస్ట్ అయితే మనకి ఇస్తారు డైరెక్టర్. ఈ మూవీ డైరెక్టర్ ఆల్రెడీ 2 మూవీస్ అయితే తీశారు. 2 సూపర్ హిట్. అండ్ ఇది ఆయన థర్డ్ మూవీ కాబట్టి ఇది కూడా మనకి బాగా అనిపించింది. కొంతమంది అయితే దీన్ని దృశ్యం సినిమాతో కంపేర్ చేస్తున్నారు. ఈ దృశ్యం సినిమాకి అయితే దీనికి ఎలాంటి సంబంధం అయితే లేదు. దృశ్యం మూవీ అనేది ఒక ట్విస్ట్ మీద ట్విస్ట్ అండ్ పర్ఫెక్ట్ స్టోరీతో సంబంధించింది. అంటే ఈ మూవీలో అయితే ఓన్లీ ఒకటే ట్విస్ట్ ఉంటుంది. మిగతా అంతా డ్రామా అంటే థ్రిల్లింగ్గా కాస్త స్లోగా కూడా నడుస్తుంది ఈ సినిమా. స్టోరీ విషయానికి వస్తే సింపుల్ స్టోరీ. హీరో ఒక ట్యాక్సీ డ్రైవరు. అతని కొడుకు సీఏ కూతుర్ని లవ్ చేస్తాడు. ఆ విషయం తెలిసిన సీఏ అతని కొడుకుని చంపేస్తాడు. ఆ ట్యాక్సీ డ్రైవరు ఆ విషయం తెలుసుకున్న తర్వాత అతని మీద, ఆ సీఐ మీద అండ్ కానిస్టేబుల్స్ మీద రివెంజ్ ఎలా తీర్చుకుంటాడు అన్నది స్టోరీ అనమాట. స్టోరీ అయితే ఓకే, పర్ఫెక్ట్, మంచి నరేషన్ తీసుకున్నాడు ఆయన. ఫ్రెండ్స్, ఇలాంటి మూవీస్ అయితే చాలా రేర్గా మనకి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో అందరైతే మూవీస్ ఆల్మోస్ట్ చూడండి, బాగుంటుంది. అండ్ కొత్తగా యూట్యూబ్ ఛానల్కి వచ్చిన వాళ్ళందరూ దయచేసి మీకు ఎలా అనిపించింది మూవీ అని చెప్పి కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ చెప్పండి మూవీ గురించి. అండ్ మీకు జెన్యున్ రివ్యూస్ అండ్ హానెస్ట్గా మూవీస్ రివ్యూస్ అయితే నేను ఇందులో చెప్తాను. అండ్ నేను ఈ మూవీకి అయితే నేను ఇవ్వబోయే రేటింగ్ 5.4 అనమాట. ఫ్రెండ్స్, మీరందరూ అయితే మీకు నచ్చింది కాబట్టి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా వీడియోకి వచ్చినందుకు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.